ప్రముఖ సింగర్ ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. హిరణ్యారెడ్డి అనే యువతితో రాహుల్ సిప్లిగన్ నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఒక హోటల్లో కొంతమంది సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి హిరణ్యారెడ్డి అని దానిపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హిరణ్యారెడ్డి కుటుంబం టీడీపీకి టచ్లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. హిరణ్యారెడ్డి అనే యువతిని రాహుల్ సిప్లిగన్ పెళ్లాడుతున్నారట. రాహుల్ సిప్లిగన్ హిరణ్యారెడ్డి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు సమక్షంలో రాహుల్ సిప్లిగన్ నిశ్చితార్థం ఆగస్టు 17వ తేదీ ఆదివారం జరిగినట్టు తెలుస్తుంది. ఇక రాహుల్ సిప్లిగన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ కావడంతో ఎవరి అమ్మాయి అనేది దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి ఎవరి హిరణ్యారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ఎవరు ఏమిటనేది దానిపై గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో హిరణ్యారెడ్డికి 15,000 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రాహుల్ సిప్లిగన్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాహుల్ సిప్లిగన్ పెళ్లి చేసుకోబోతున్న హిరణ్యారెడ్డి కుటుంబ నేపథ్యం వస్తే వీరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు తెలుస్తుంది. హిరణ్యారెడ్డి కుటుంబానికి టీడీపీ పార్టీతో సంబంధం ఉంది. అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ సన్నిహితులు కూడా కావడంతో మరొక విశేషం. టీడీపీ నేత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఈ విషయం బయటకు వచ్చాయి. నెల్లూరు టీడీపీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంటు ఆధారిత చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న కూతుర్ని రాహుల్ సిప్లిగన్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగన్తో మా అన్న కూతురు హిరణ్యారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో ఘనంగా జరిగిందని, పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందంటూ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి షేర్ చేశారు. ఇక కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితులు కూడా కావడం విశేషం. బాలకృష్ణ తన దేవుడని, మరో జన్మంటూ ఉంటే ఆయనకు తమ్ముళ్లా పుడతానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ రకంగా అయితే రాహుల్ సిప్లిగన్ టీడీపీకి టచ్లో ఉన్న కుటుంబంలో అల్లుడుగా అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు రాహుల్ సిప్లిగన్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ₹1 కోటి నగదు పురస్కారం అందించిన సంగతి తెలిసిందే.